నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్. నేను గాంధీ భవన్ లో నిర్వహించిన వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో మరోసారి ఘర్ వాప్సీ స్లోగన్ తెరపైకొచ్చింది. పార్టీని వీడిన నేతలంతా తిరిగి రావాలి అంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అందరం కలిసి రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతూనే రాహుల్ గాంధీని ప్రధానిని చేద్దామంటూ పిలుపునిచ్చారు. డిప్యూటీ సీఎం భట్టి వ్యాఖ్యలను సమర్థిస్తున్నారని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. రాహుల్ ను ప్రధానిగా చేసేందుకు నిలబడ్డవారే అసలైన వైఎస్ఆర్ వారసులన్నారు. ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళు వివిధ కారణాల చేత పార్టీ నుంచి దూరంగా వెళ్లినటువంటి వాళ్ళకు కూడా ఈ సందర్భంగా గాంధీ భవన్ నుంచి పిలిపిస్తా ఉన్నాం. అందరూ రండి, కాంగ్రెస్ పార్టీలో చేరండి. కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని తీసుకొని ప్రతి గ్రామానికి కూడా ఈ ఇందిరమ్మ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజల దగ్గర తీసుకొని వెళదాం. ఆశయం అంటే ఈ దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పేదల కోసం పనిచేసే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిని చేయడమే. ఆ ఆశయ దిశగా అందరినీ కాంగ్రెస్ పార్టీలోకి రావాలి, మనందరం కలిసికట్టుగా నిలబడాలి, మనందరం ఈ దేశాన్ని బలోపేతం చేయడానికి పనిచేయాలని మా ఉప ముఖ్యమంత్రి గారు ఏదైతే పిలుపుచ్చిండ్రో 100% వారితో నేను ఏకీభవిస్తున్నా. తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు సిద్ధం చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అసెంబ్లీ సమావేశాలకు ముందే స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు అవసరమైన స్పష్టమైన ప్రతిపాదనలతో రావాలి అని అధికారులతో పాటు పారిశ్రామిక రంగ ప్రముఖులకు సీఎం సూచించారు. నివేదిక ఆధారంగా 24 గంటల్లోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ప్రాంగణంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే బాగుంటుందని సీఎం అభిప్రాయపడ్డారు. అటు ఐటీ కంపెనీలతో పాటు ఇటు పరిశ్రమలన్నింటికీ అందుబాటులో ఉన్నందున సిటీ ప్రాంగణంలో వర్సిటీ ఏర్పాటుకున్న అవకాశాలు పరిశీలించాలని చెప్పారు. కేవలం 15 రోజుల వ్యవధి ఉన్నందున ప్రతి 5 రోజులకోసారి సమావేశం కావాలని సీఎం వారికి దిశానిర్దేశం చేశారు. ఉస్మానియా గాంధీ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవల కల్పన కోసం ఫార్మా కంపెనీ ప్రతినిధులతో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ సమావేశమయ్యారు. ఆసుపత్రిలో పూర్వ వైభవానికి సామాజిక బాధ్యతగా ఫార్మా కంపెనీలు తమ సీఎస్ఆర్ నిధులను కేటాయించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. పేషెంట్ కేర్, శానిటేషన్, బయోమెడికల్ వేస్టేజ్, డ్రింకింగ్ వాటర్ సప్లైస్ తో పాటు పేషెంట్స్ కు మెరుగైన వైద్య సేవల కోసం కంపెనీలు సీఎస్ఆర్ నిధులు అందించాలని కోరారు. మంత్రి విజ్ఞప్తి మేరకు ఆసుపత్రులకు సీఎస్ఆర్ నిధులను ఇచ్చేందుకు పరిశ్రమ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ అధికారులతో మంత్రి సీతక్క భేటీ అయ్యారు. ప్రస్తుతం అమలవుతున్న పథకాలు, బడ్జెట్లో కేటాయింపు ప్రతిపాదనలపై మంత్రి సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వకపోవడంతో కేంద్ర నిధులను వినియోగించుకోలేకపోయామని సీతక్క దృష్టికి తీసుకొచ్చారు అధికారులు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులను మంజూరు చేస్తే కేంద్రం నుంచి మరిన్ని నిధులను రాబట్టుకోవచ్చని అన్నారు. పెండింగ్ మ్యాచింగ్ గ్రాంట్ల వివరాల జాబితా సమర్పించాలని అధికారులకు సీతక్క ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర నిధులను వినియోగించుకునే విధంగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు సీతక్క. మహిళా శక్తికి అవసరమైన నిధులను బడ్జెట్లో కేటాయిస్తామని, అందుకు కార్యాచరణ రూపొందించాలని అధికారులను మంత్రి సీతక్క కోరారు. సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. గురుకుల విద్యాలయాలకు రూపొందించిన కొత్త టైం టేబుల్ పనివేళలను కుదించాలని లేఖలో పేర్కొన్నారు. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9:30 గంటల వరకు పనివేళలు రూపొందించడం వల్ల నిద్రలేమి, మానసిక ఒత్తిడికి లోనవుతున్నారన్నారు. రాత్రిపూట స్టడీ ఆర్, కేర్ టేకర్ విధులను టీచర్లకు అప్పగించడం సరికాదన్నారు. వార్డెన్ల పోస్టులు మంజూరైనా భర్తీ చేయకపోవడం బాధాకరమన్న బండి సంజయ్ తక్షణమే వార్డెన్ పోస్టులను భర్తీ చేయాలన్నారు. కరీంనగర్ జిల్లా పోలీసులకు నెలల తరబడి టీఏ, డీఏ, పీఆర్సీ, సరెండర్ లీవ్ బిల్స్ చెల్లించకపోవడం దారుణమని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో బకాయిలను చెల్లించిన ప్రభుత్వం కరీంనగర్ జిల్లా పోలీసులను పట్టించుకోకపోవడం ఏంటని అన్నారు. గోదావరి, కృష్ణా నదుల పవిత్ర సంగమం వద్ద మంత్రి నిమ్మల రామానాయుడు ప్రత్యేక పూజలు చేశారు. గోదావరి నీరు వృధా కాకుండా కృష్ణా నదిలో కలపటం గొప్ప విషయమని అన్నారు మంత్రి రామానాయుడు. రైతులు, ప్రజల ప్రయోజనాలను జగన్ పట్టించుకోలేదన్నారు. డెల్టా ప్రాంతంలో సైతం క్రాప్ హాలిడే ప్రకటించారని విమర్శించారు. సాగునీటి పారుదల ప్రాజెక్టులను జగన్ విస్మరించారని ఆక్షేపించారు మంత్రి నిమ్మల రామానాయుడు.
ఏదైతే రైతులు దగా మోసం చేస్తూ డెల్టా ప్రాంతంలో కూడా క్రాప్ హాలిడే తీసుకునేటువంటి పరిస్థితి గత జగన్మోహన్ రెడ్డి పాలనలో చూసాం. దానికి భిన్నంగా మళ్ళీ ఒక రైతు ప్రభుత్వం రావాలి, వ్యవసాయాన్ని లాభసాటిగా చేకూర్చాలనే ఆలోచనతో ఏదైతే మేము మేనిఫెస్టోలో ఏదైతే చెప్పామో, ఏదైతే ప్రతి రైతుకి కూడా 20,000 రూపాయలు పెట్టుబడి సాయంగా ఏదైతే అందిస్తామని చెప్పి దానికి కట్టుబడి ఉన్నాము. ఆ రైతుగా 20,000 రూపాయలు అందించి వ్యవసాయానికి మళ్ళీ అప్పులు పాలవకుండా, ఎందుకంటే మొన్న కూడా మీరు చూసారు ఈ ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా అంటే రైతు కష్టపడి పంట పండించి ఆ పంట ప్రభుత్వానికి అమ్మితే ఆ డబ్బులు కూడా ఇవ్వలేనటువంటి అసమర్థతతో మన జగన్మోహన్ రెడ్డి ఉంటే మొన్న 1,640 కోట్ల రూపాయలు రైతులకి బాకీ ఈ ప్రభుత్వం పెట్టేసిపోతే మొన్ననే చంద్రబాబు నాయుడు గారు 1,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు మొదటి విడతగా. మళ్ళీ ఇంకొక మిగిలిన బ్యాలెన్స్ ఏదైతుందో అది కూడా వచ్చే వారంలో కూడా ఇద్దామని చెప్పి 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను వినియోగించుకోకుండా ఎందుకు పారిపోయొచ్చారని చంద్రబాబును మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. తప్పు చేసినందుకే మెడపట్టి గెంటేశారన్నారు. ఉభయ రాష్ట్రాల సీఎంల సమావేశంలో చాలా ప్రశ్నలకు సమాధానం రాలేదన్నారు. సమావేశం ఎందుకు ఏర్పాటు చేశారో సైతం చెప్పలేదన్నారు. నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టు వివాదాలపై చంద్రబాబు మాట్లాడకపోవటం ఏంటని అంబటి ధ్వజమెత్తారు. 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా ఉండవలసినటువంటి హైదరాబాద్ను వదిలి 9th షెడ్యూల్లోనూ 10th షెడ్యూల్లోనూ ఉన్నటువంటి విభజన చట్టంలో ఉన్నటువంటి ఆస్తులను పంపకం చేసుకోకుండా, బేరసారాలు ఆడుకోకుండా, చర్చలు జరుపుకోకుండా పారిపోయి వచ్చి నూతనంగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ కి ప్రథమ ద్రోహం చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అవునా కాదా ఆలోచన చేయమని మనం చేస్తున్నాం. నాగార్జున సాగర్ విషయంలో గాని, శ్రీశైలం విషయంలో గాని మనకు ఆల్రెడీ వివాదాలుండి ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యల గురించి పొన్నెత్తు కూడా మాట్లాడుకోకుండా ఎందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు మాకు అర్థం కాలేదు. వైఎస్ఆర్ 75వ జయంతిని పురస్కరించుకుని వైసీపీ అధినేత జగన్ ఇడుపులపాయలో తన తండ్రికి నివాళులర్పించారు. ముందుగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసిన తర్వాత తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్దకు చేరుకున్నారు. వైఎస్ఆర్ ఘాట్పై పుష్పగుచ్చాన్ని నుంచి నివాళి అర్పించారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో జగన్ సతీమణి భారతి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. జగన్ వెళ్లిపోయిన అనంతరం భర్త, కొడుకు, కోడలు, కుమార్తెతో కలిసి వైఎస్ ఘాట్ వద్ద నివాళులర్పించారు షర్మిల. ఆమెతో పాటు తల్లి విజయమ్మ పాల్గొనడం ఆసక్తి కలిగించింది. ఘాట్పై పూలమాలలుంచి నివాళులర్పించారు. వైఎస్ఆర్ 75వ జయంతి సందర్భంగా ఏపీలోని మంగళగిరిలో కాంగ్రెస్ చీఫ్ షర్మిల ఏర్పాటు చేసిన కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు నేతలు హాజరయ్యారు. వైఎస్ఆర్ దూరమై 15 ఏళ్లు గడిచిన ఆయన జ్ఞాపకాలు ఇంకా ఉన్నాయన్నారు రేవంత్ రెడ్డి. ప్రజా సంక్షేమంలో వైఎస్ఆర్ తనదైన ముద్ర వేశారన్నారు. రైతాంగానికి ఉచిత విద్యుత్ అందించిన వ్యక్తి వైఎస్ఆర్ అని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఫీ రీఎంబర్స్మెంట్ తో యువత ఉన్నత చదువులకు దోహదపడ్డారని అన్నారు భట్టి. ఇక పారదర్శకంగా ప్రతి పథకం ప్రజలకు అందేలా వైఎస్ఆర్ కృషి చేశారని షర్మిల తెలిపారు. అద్భుతమైన పథకాలకు రూపకల్పన చేశారంటూ కొనియాడారు. ఈరోజు 2 రాష్ట్రాలలో సంక్షేమమైన, అభివృద్ధి అయిన, ప్రజలతో మమేకమైన నాయకుడి గురించి చర్చ జరిగినప్పుడల్లా రాజశేఖర రెడ్డి గారు లేని లోటు ఈ సమాజం గమనిస్తుంది, ఈ సమాజం చర్చించుకుంటుంది. అందుకే ఈరోజు పార్టీగా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ బలహీనంగా ఉన్న రాజశేఖర రెడ్డి గారి అభిమానులకు ఈ రాష్ట్రంలో కొదవలేదు, తెలంగాణలో కొదవలేదు. ఈరోజు అక్కడైనా ఇక్కడైనా లక్షలాదిగా వైఎస్ఆర్ అభిమానులు ఉన్నారు అని అంటే వారు బలమైన ముద్ర మనకు వారు ఇచ్చిండ్రు. పాలన అంటే, పాలకుడు అంటే ఎలా ఉండాలో ప్రజాస్వామ్య దేశంలో చేసి చూపించారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఒక పక్కన అభివృద్ధిని, ఇంకో పక్కన సంక్షేమాన్ని, రెంటిని 2 కళ్ళలాగా సైమల్టేనియస్గా ప్లాన్ చేసుకుంటూ రాష్ట్రంలో ఈ దేశంతో పోటీ పడేటట్టుగా అభివృద్ధిలో రాష్ట్రాన్ని ఉంచారు. ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో పుట్టడం మా అదృష్టం అని భావించేటట్టుగా పేద మధ్యతరగతి కుటుంబాలందరికీ సంక్షేమ కార్యక్రమాలని నా జీవితము
జలయజ్ఞాని కోసమే దేవుడు పుట్టించాడేమో. జలయజ్ఞం నేను చేయగలిగితే నా జీవితం, నా పర్పస్ నేను ఫుల్ఫిల్ చేసిన వాడిని అవుతాను. ఇవన్నీ మిగతాటివన్నీ ఆరోగ్యశ్రీ అయినా, ఫీజు రీయింబర్స్మెంట్ అయినా, ఇందిరమ్మ ఇల్లు అయినా, 108 ఇవన్నీ బోనస్. కానీ జలయజ్ఞం మాత్రం నా హృదయానికి చాలా దగ్గర అన్నాడు. వైఎస్ఆర్ అసలైన ప్రజా నాయకుడని, ఎల్లప్పుడూ ప్రజల కోసమే బతికిన నాయకుడు అంటూ కొనియాడారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. వైఎస్ఆర్ మరణం అత్యంత విషాదకరమని, వైఎస్ఆర్ బతికి ఉంటే ఏపీ ముఖచిత్రం మరోలా ఉండేదని, ఇలాంటి పరిస్థితి ఉండేది కాదని అన్నారు. వైఎస్ఆర్ వారసత్వాన్ని షర్మిల సమర్థవంతంగా ముందుకు తీసుకువెళ్తారని, తనకు ఆ నమ్మకం బలంగా ఉందన్నారు రాహుల్ గాంధీ. షర్మిల నాయకత్వంలో పార్టీ బలోపేతమవుతుందన్న రాహుల్, వైఎస్ఆర్లో ఉన్న ధైర్యం, సిద్ధాంతాలు, నాయకత్వ లక్షణాలు షర్మిలలో చూశారన్నారు. Today is Rajashekar Reddy ji's birthday, a true leader of the masses, a person who felt for the people of Andhra Pradesh, who believed in the people of Andhra Pradesh and who lived for the people of Andhra Pradesh. It's a tragedy that we lost him, and I'm absolutely certain that if he was here today, Andhra Pradesh would be a completely different place. It would not be facing the tragedies, the difficulties it is facing today. Sharmila ji is his daughter. I've got to know her well. I'm confident that she's going to take forward Rajashekar Reddy ji's legacy, and she's going to do it because she has the same sentiment, the same tenacity, the same grit and the same affection and love. రాజకీయాల్లో గెలుపు ఓటములు సర్వసాధారణమని, లోపాలను సరిదిద్దుకుని సాగాల్సిన అవసరం ఉందన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. వైఎస్ఆర్ 75వ జయంతి సందర్భంగా తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. కూటమి అధికారంలోకి వచ్చాక దాడులు పెరిగాయన్నారు. పోరాటం చేయటం జగన్ కు కొత్తేమీ కాదని, కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని సూచించారు సజ్జల. అమలు చేయాల్సిన హామీల నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారు. అది సాగనివ్వకూడదు. మనమంతా కలిసికట్టుగా అడుగులు ముందుకు వేయాలి. ఎవ్వరూ డీలా పడాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న కరెక్షన్స్ మనం చేసుకోవాల్సినవి ఉన్నాయి, అవి కూడా జరుగుతాయి, ఖచ్చితంగా జరుగుతాయి ఓవర్ ది పీరియడ్. అండ్ మళ్ళీ పాత పునర్వైభవం వస్తుంది. రాష్ట్రానికి ఏ నష్టం జరిగినా మనం ఊరుకోమనేవి, ఇది కూడా మనం తీసుకెళ్ళాలి. అండ్ ప్రజల పక్షాన ఎప్పుడు నిలబడే పార్టీగా మరోసారి పునరంకితం అవుతామని మనం అందరం కూడా శపథం చేయాల్సి ఉంది. ఈ సందర్భంగా అధికారంలో ఉన్నప్పుడు తాము చేసిన తప్పే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తోంది అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాట్ కామెంట్స్ చేశారు. తమకు పూర్తి మెజార్టీ ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవటం పెద్ద తప్పని అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అదే తప్పు చేస్తోందన్నారు. నాడు ఎమ్మెల్యేలను చేర్చుకోవటం వల్ల ఆ పార్టీ పూర్తిగా కనుమరుగైందని తాను అనుకోలేదని చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్టే తాము కూడా మళ్లీ అధికారంలోకి వస్తామని శ్రీనివాస్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ మొత్తం వచ్చినప్పుడు కూడా నేనైతే అనుకోలే కాంగ్రెస్ పార్టీ పోయిందని. రాజకీయ పార్టీ ఎప్పుడోసారి వస్తుంది అనుకున్నాం, తొందరలో వచ్చింది. ఇలా మా పార్టీలో ఒక ఎమ్మెల్యే పోయినంత మాత్రాన ఈ పార్టీ పోద్దని కూడా తప్పని. అప్పుడు ఆయన ఓవర్ని తీసుకున్నాం, ఇప్పుడు ఆయన పోయిండు. మేము చేసిన తప్పిదము వాళ్ళు చేస్తుంది. మేము తీసుకున్నాం తప్పిదం, మా పార్టీకి నష్టం. మెజార్టీ తీసుకోవడం మా పార్టీకి తప్పిదం, నష్టపోయినాం. వాళ్ళు ఇప్పుడు అదే పని చేస్తున్నారు. వర్షాకాలం ప్రారంభమైన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తోందని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ విమర్శించారు. మున్సిపల్ శాఖను తనతోనే రేవంత్ అంటిపెట్టుకున్నారని, కానీ ఇప్పటి వరకు ఆ శాఖపైన ఎలాంటి సమీక్ష నిర్వహించలేదని ఆరోపించారు. మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో ప్రతి బస్తీకి తాను వస్తానని, కార్పొరేటర్ మాదిరి అన్ని కాలనీల్లో పర్యటిస్తానన్నారు ఈటెల రాజేందర్. ఎక్కడ చెరువులలో నీళ్ళు నిండుతాయో, ఎక్కడ కాలువలు నిండుతాయో, ఎక్కడ గేట్లు ఎత్తితే, ఎక్కడ పార్లమెంట్ ముప్పు పెడతాయి. డ్రైనేజ్ వ్యవస్థ మొత్తం మట్టితో నిండిపోయి ఎక్కడ డ్రైనేజ్ వ్యవస్థ వర్షాకాలం ముందు ఇవన్నిటి మీద ఏ జిహెచ్ఎంసీ అయితే అలర్ట్గా ఉండేది. గ్రామాలు, పట్టణాలు, మండలాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుందని, తద్వారా దేశ అభివృద్ధికి దోహదపడుతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. సిరిసిల్లలో మున్నూరు కాపు కళ్యాణ మండపానికి బండి సంజయ్ భూమి పూజ చేశారు. అనంతరం బండి సంజయ్ను మున్నూరు కాపు కులస్తులు సన్మానం చేశారు. అన్ని కులాల వారికి ఎంపీ నిధుల నుంచి ఆర్థిక సహాయం అందిస్తామని బండి వెల్లడించారు.
కొందరి రాజకీయాలతో అభివృద్ధి కుంటుపడుతోందన్నారు. ప్రణాళికాబద్ధంగా అభివృద్ధితో ముందుకు వెళ్తున్నామన్నారు బండి సంజయ్. దేశాన్ని అభివృద్ధి అనే ఆలోచన కాబట్టి దేశం అభివృద్ధి చెందాలంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలి. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మన నియోజకవర్గాలు, మండలాలు, గ్రామీణ ప్రాంతం కూడా అన్ని సౌకర్యాలతో ప్రజలు ఆనుకునే ప్రయత్నం చేస్తే గ్రామాలు అభివృద్ధి చెందనే ఈ రాష్ట్రం ప్రభుత్వం, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందనే ఈ దేశం అభివృద్ధి చెందని లక్ష్యంతో ఒక విశాల దృక్పథంతో నరేంద్ర ప్రభుత్వం ఒక ప్రణాళికాబద్ధంగా ప్లాన్ ప్రకారం ముందుకు వస్తుంది. కాబట్టి దానికి అనుగుణంగా కరీంనగర్ పార్లమెంట్ తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ ను స్పీడప్ చేసింది అధికార కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి చేరుతున్న నేతలకు హస్తం కండువాలు కప్పుకుంటూ వస్తోంది అధికార పార్టీ. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామరెడ్డి సమావేశమయ్యారు. సీఎం రేవంత్ రేపు మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ టూర్లోనే చల్లా వెంకట్రామరెడ్డి కాంగ్రెస్ లో చేరతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో పలు కార్పొరేషన్ల చైర్మన్ల నియామకంపై రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. మార్చి 15నే ఇందుకు సంబంధించిన జీవో విడుదలైంది. అయితే ఎన్నికల కోడ్ ఉండటంతో జీవోను ఆపివేసి తిరిగి ఇవాళ విడుదల చేశారు. 35 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ఇప్పటికే కొందరు బాధ్యతలు స్వీకరించగా 2 రోజుల్లోగా మిగతా వారు కార్పొరేషన్ చైర్మన్లుగా బాధ్యతలు చేపట్టనున్నారు. 35 మంది చైర్మన్లను నియమిస్తూ జీవో విడుదల చేశారు. పాత ఇసుక విధానాన్ని రద్దు చేసింది ఏపీ సర్కార్. ఈ మేరకు 2019, 2021 ఇసుక విధానాలను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కలెక్టర్లకు ఇచ్చిన అంతర్గత మార్గదర్శకాలు అమల్లో ఉంటాయని తెలిపింది. అలాగే 2024 ఇసుక విధానం రూపకల్పన వరకు ఇసుక సరఫరాకు మార్గదర్శకాలను జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ సీబీఐ కేసులో డిఫాల్ట్ బెయిల్ కోరుతూ రౌజ్ అవెన్యూ కోర్టును బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆశ్రయించారు. కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం గురువారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించింది. అనంతరం కవిత దాఖలు చేసిన పిటిషన్ను శుక్రవారానికి వాయిదా వేసింది రౌజ్ అవెన్యూ కోర్టు. మరోవైపు సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్ను పరిగణలోకి తీసుకునే అంశాన్ని సైతం శుక్రవారమే విచారణ చేపడతామని తెలిపింది కోర్టు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు విచారిస్తున్నారు. ఈవీఎం ధ్వంసం, 2 హత్యాయత్నం కేసుల్లో కోర్టు ఆదేశాల మేరకు పిన్నెల్లిని 2 రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. పిన్నెల్లిని విచారించేందుకు అనుమతి ఇచ్చిన కోర్టు విచారణ సమయంలో వీడియో తీయాలని కోర్టు ఆదేశించింది. గురజాల డీఎస్పీ చుండూరు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసుల బృందం పిన్నెల్లిని విచారిస్తోంది. కారంపూడి సీఐ నారాయణస్వామిపైన దాడి వెనుక ఉద్దేశం ఏంటి, ఎందుకు ఆయుధాలతో కారంపూడిలో దాడి చేయాల్సి వచ్చింది అంటూ పోలీసులు పిన్నెల్లిని ప్రశ్నిస్తున్నట్టుగా సమాచారం. ఇవాళ విచారణ పూర్తి కాగా రేపు మరోసారి పిన్నెల్లిని విచారించనున్నారు. తెలంగాణలో గొర్రెల స్కామ్ కేసు దర్యాప్తును వేగవంతం చేస్తోంది ఏసీబీ. ఇప్పటికే ఈ కేసులో 10 మందిని అరెస్ట్ చేయగా ఓఎస్డీ కళ్యాణ్, మాజీ డైరెక్టర్ రామచందర్ అరెస్టుతో కేసు కీలక దశకు చేరుకుంది. కస్టోడియల్ విచారణలో వీరిద్దరూ ఎలాంటి వివరాలు తెలుపకపోవడంతో తెలంగాణ గొర్రెలు మేకల అభివృద్ధి సహకార సమాఖ్యను వివరాలు కోరారు ఏసీబీ అధికారులు. దాంతో ఏసీబీ ఈడీలకు వివరాలు అందించే పనిలో పడ్డారు తెలంగాణ గొర్రెలు మేకల అభివృద్ధి సహకార సమాఖ్య అధికారులు. గొర్రెల పంపిణీ పథకానికి సంబంధించిన వివరాల కోసం జిల్లా కలెక్టర్లకు లేఖ రాశారు. జిల్లాల వారీగా లబ్దిదారుడి వాటా, సబ్సిడీ వివరాలు ఇవ్వాలన్నారు. ఎస్ఆర్డీసీ ఆధారంగా గొర్రెలను గుర్తించి కొనుగోలు చేసిన యూనిట్స్, లబ్దిదారుడు, అమ్మకందారుడు వివరాలు, బ్యాంకు ఖాతా, డేట్ ఆఫ్ గ్రౌండింగ్, ట్రాన్స్పోర్ట్ ఇన్వాయిస్లతో సహా పూర్తి వివరాలు ఇవ్వాలని కోరారు. శ్రీశైలం దేవస్థానంలో భారీగా ఉద్యోగుల బదిలీలు జరిగాయి. ఏఈఓ స్థాయి నుంచి కాంట్రాక్ట్, ఒప్పంద ఉద్యోగి వరకు 52 మందిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి దేవస్థానంలో భారీగా బదిలీలు చేపట్టారు. పరిపాలనా సౌలభ్యం కోసం అంతర్గత బదిలీ చేసినట్టుగా ఉత్తర్వుల్లో ఈవో పెద్దిరాజు పేర్కొన్నారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యా చేరుకున్నారు. మాస్కోలో దిగిన ప్రధాని మోదీకి అధికారులు సాదర స్వాగతం పలికారు. రష్యన్ డాన్స్ ట్రూప్ ప్రత్యేకంగా దాండియా, గర్బా నృత్యంతో భారత్ ప్రధానిని స్వాగతించింది.
పర్యటనకు బయలుదేరే ముందు మోదీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. కాలం పెట్టిన పరీక్షలకు నిలిచిన స్నేహాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు ఈ పర్యటన ఉపయోగపడుతుందని ఆకాంక్షించారు. దీంతో పాటు అక్కడి ప్రవాస భారతీయులతో మాట్లాడేందుకు వేచి చూస్తున్నట్టుగా తెలిపారు. మోదీ పర్యటనకు ముందు రష్యా సైతం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మోదీ పూర్తిస్థాయి పర్యటన తమకు చాలా ముఖ్యమైందని పేర్కొంది. ఈ పర్యటన పట్ల పాశ్చాత్య దేశాలు ఈర్ష్యతో ఉన్నాయని తెలిపింది. కాగా యుక్రెయిన్ రష్యా యుద్దం తర్వాత మాస్కోను ప్రధాని మోదీ సందర్శించడం ఇదే తొలిసారి. రేపు రష్యా నుంచి నేరుగా ఆస్ట్రియాకు మోదీ వెళ్లబోతున్నారు. జూలై 9, 10న ఆస్ట్రియాలో మోదీ పర్యటించనున్నారు. 41 ఏళ్ల తర్వాత ఆస్ట్రియాలో భారత ప్రధాని అడుగుపెట్టనున్నారు. మణిపూర్, అసోం రాష్ట్రాల్లో లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ పర్యటించారు. ఢిల్లీ నుంచి ఇంఫాల్ వెళ్లిన రాహుల్ కు కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. అసోంలో వరదలు, కొండ చర్యలు విరిగిపడిన కారణంగా 78 మంది ప్రాణాలు కోల్పోయారు. కామ్రూప్, నాగౌన్, కచౌర్, ధుబ్రీ, గోల్పరా, మెరీగావ్, హైలాకండి, దక్షిణ సల్మారా, దిబ్రూగఢ్ సహా పలు జిల్లాలు వరదల దెబ్బకు అతలాకుతలమయ్యాయి. ముంపు ప్రాంత ప్రజలను అసోం ప్రభుత్వం పునరావాస కేంద్రాలకు తరలించింది. పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలను రాహుల్ పరామర్శించారు. ప్రభుత్వం నుంచి అందుతున్న సహాయాన్ని అడిగి తెలుసుకున్నారు. మరోవైపు హింసతో అట్టుడికిన మణిపూర్లోనూ రాహుల్ పర్యటించారు. జిబామ్ హయ్యర్ సెకండరీ స్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని సందర్శించారు. చురా చాంద్పూర్, మోయిరాంగ్లో శిబిరాలను సందర్శించి బాధితులను పరామర్శించారు. అనంతరం మణిపూర్ గవర్నర్తో రాహుల్ గాంధీ భేటీ అయ్యారు. మణిపూర్లో శాంతి నెలకొల్పేందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున ఏం చేసేందుకైనా తాము సిద్దమే అన్నారు రాహుల్. Congress party is ready to do whatever it can to bring back peace here. We had a conversation with the governor and we expressed to the governor that we would like to help in whatever way we can. We also expressed our displeasure and we said that we are not happy with the progress that has taken place here. I don't want to go further into politicizing this issue. It's not my intention. జార్ఖండ్ అసెంబ్లీలో నిర్వహించిన బల పరీక్షలో జేఎంఎం నేత హేమంత్ సోరెన్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం విజయం సాధించింది. 81 మంది చట్టసభ సభ్యులకు గాను 45 మంది ఆయనకు అనుకూలంగా ఓటు వేశారు. ఓటింగ్ జరుగుతున్న సమయంలో విపక్షాలు వాకౌట్ చేశాయి. భూ కుంభకోణం కేసులో అరెస్టై ఇటీవలే బెయిల్పై విడుదలైన హేమంత్ 5 నెలల తర్వాత మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు. ఇవాళ ఉదయం అసెంబ్లీలో బల పరీక్ష నిరూపించుకున్న హేమంత్ సోరెన్ తన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. గవర్నర్ రాధాకృష్ణన్ వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. మనీ లాండరింగ్ కేసులో జనవరి 31న ఈడీ అధికారులు హేమంత్ సోరెన్ ను అరెస్ట్ చేశారు. హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జూన్ 28న జైలు నుంచి ఆయన విడుదలయ్యారు. అనంతరం చంపయి రాజీనామా చేయడం, హేమంత్ మూడవసారిగా సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం చకచకా జరిగిపోయాయి. మధ్యప్రదేశ్లో మంత్రివర్గ మినీ విస్తరణ జరిగింది. ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ నేతృత్వంలో ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా రామ్ నివాస్ రావత్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లో గవర్నర్ మంగూబాయ్ సి పటేల్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. రామ్ నివాస్ కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాల్సిండగా రాష్ట్ర మంత్రిగా చేశారు. తప్పును గ్రహించి 15 నిమిషాల తర్వాత మరోసారి ప్రమాణ స్వీకారం చేయాల్సి వచ్చింది. విజయపూర్ నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రావత్ లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరారు. రాష్ట్ర కాంగ్రెస్ బాధ్యతలతో పాటు ప్రతిపక్ష నేత వంటి కీలక పదవులు ఇచ్చినా అసంతృప్తితో పార్టీని వీడారు రావత్. మహారాష్ట్రలోని ముంబైని భారీ వర్షం ముంచెత్తింది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత మొదలైన వర్షం సోమవారం ఉదయం 7 గంటల వరకు ఏకధాటిగా కొనసాగుతూనే ఉంది. 7 గంటల వ్యవధిలో సుమారు 300 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో నగరం మొత్తం జల దిగ్బంధంలోకి వెళ్లిపోయింది. రోడ్లన్నీ నదులను తలపించాయి. పలు ప్రాంతాల్లో కార్లు, బైక్లు నీటిపై తేలియాడుతూ కనిపించాయి. రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే అప్రమత్తమయ్యారు. అవసరమైతే తప్ప ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా అధికారులకు సీఎం పలు ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో బీచ్ల వద్దకు ఎవరిని అనుమతించొద్దని పోలీస్ కమిషనర్ను ఆదేశించారు. తీర ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నీట్ యూజీ పేపర్ని విశ్వసనీయతను కోల్పోయిందన్నారు సీజీఐ జస్టిస్ డివై చంద్రచూడ్. నీట్ పేపర్ లీక్ అయినట్టుగా ఆధారాలున్నాయని సుప్రీంకోర్టు తెలిపింది. లీక్ అయిన పేపర్ ఎంతమందికి చేరిందో తేలాల్సి ఉందని అంది. ఇక పేపర్ లీక్తో 2 విద్యార్థులకే సంబంధం ఉందని ఎన్టీఏ సుప్రీంకోర్టుకు తెలిపింది. వారి నుంచి ఇంకెంతమందికి పేపర్ చేరిందో గుర్తించారా అంటూ ఎన్టీఏను సుప్రీం ప్రశ్నించింది.
పేపర్ లీక్ అనేది 23 లక్షల మంది విద్యార్థులతో ముడిపడిన అంశమన్న కోర్టు జాగ్రత్తగా పరిశీలించాకే తీర్పిస్తామని వెల్లడించింది. తదుపరి విచారణ గురువారానికి వాయిదా వేస్తున్నట్టు సుప్రీంకోర్టు తెలిపింది. కాగా నీట్ కౌన్సిలింగ్ ను ఎన్టీఏ ఇప్పటికే వాయిదా వేసింది. బిజినెస్ అప్డేట్ చూస్తే దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్ గా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు ఇంట్రాడేలో కాస్త కోలుకున్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టైటన్, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లలో అమ్మకాల ఒత్తిడి ఎదుర్కోగా ఐటీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్ షేర్లు సూచీలకు దన్నుగా నిలిచాయి. ఇటీవల ఈక్విటీలు గరిష్టాలకు చేరిన నేపథ్యంలో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడమే దీనికి కారణం. సెన్సెక్స్ 36 పాయింట్ల నష్టంతో 79,960 పాయింట్ల వద్ద ముగిగా అటు నిఫ్టీ 3 పాయింట్ల నష్టంతో 24,320 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇది ప్రైమ్ టైమ్ అప్డేట్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.